మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాలినడకన భక్తులు తిరుమలకు పోటెత్తారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, టీటీడీ వసతి సముదాయాల నుంచి ఆటోలలో భక్తులు తరలి వెళ్తున్నారు. రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్న భక్తులకు టైం స్లాట్ టోకెన్లు లభించని పరిస్థితి ఏర్పడింది. ఆటోలు, కార్లు కారణంగా తిరుపతి మదనపల్లి మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కొనసాగుతోంది.